ఫ్యాక్ట్ నెంబర్ 1. కొన్నేళ్ల ముందు మన 5 రూపాయల కాయిన్స్ అనేవి ఇలా ఉండేవి. వీటిని ఆర్బీఐ 1949 నుంచి ప్రింట్ చేస్తూ వచ్చింది. కానీ అన్నేళ్లుగా తయారు చేస్తూ వచ్చిన 5 రూపాయల కాయిన్ని ఎందుకు మార్చాల్సి వచ్చిందో తెలుసా? దీని వెనుక ఒక పెద్ద మాఫియా ఉంది. 2007లో ఆర్బీఐ వాళ్ళు 5 రూపీస్ కాయిన్స్ మార్కెట్లో సర్క్యులేషన్లో ఉండాల్సిన దానికంటే తక్కువగా ఉన్నట్టు గమనించారు. అసలు ఏం జరిగింది అంటే, స్మగ్లర్స్ ఈ 5 రూపాయల కాయిన్స్ని బంగ్లాదేశ్కి తరలిస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళు ఈ కాయిన్స్ని కరిగించి వాటితో రేజర్ బ్లేడ్స్ తయారు చేసేవాళ్ళు. మన ఆర్బీఐ ఏ మెటల్తో అయితే ఈ కాయిన్స్ చేస్తారో అదే మెటల్తో బంగ్లాదేశ్ వాళ్ళు రేజర్ బ్లేడ్స్ తయారు చేసేవాళ్ళు. ఒక్క 5 రూపీ కాయిన్తో 6 బ్లేడ్లు తయారు చేసి ఒక్క బ్లేడ్ని 2 రూపాయలకు అమ్మేవాళ్ళు. ఈ విషయం బంగ్లాదేశ్ గవర్నమెంట్కి తెలియగానే వాళ్ళు ఆ బ్లేడ్ తయారు చేసే ఇండస్ట్రీస్ని క్లోజ్ చేసి వెంటనే ఇండియన్ గవర్నమెంట్కి ఇన్ఫామ్ కూడా చేశారు. దానితో ఆర్బీఐ ఈ 5 రూపీ కాయిన్ మెటల్ని చేంజ్ చేయాల్సి వచ్చింది. ఫ్యాక్ట్ నెంబర్ 2. 1990కి ముందు మన ఇండియాలో ట్రైన్స్ అన్ని రెడ్ కలర్లో ఉండేవి, కానీ ఇప్పుడు బ్లూ కలర్లో ఉన్నాయి. అలా ఎందుకు మారింది అంటే దానికి కారణం ఉంది. 30 ఏళ్ల ముందు అన్ని ట్రైన్స్లో వాక్యూమ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉండేవి. ఆ ట్రైన్స్ అన్ని రెడ్ కలర్లో ఉండేది. అయితే అప్పుడప్పుడే ఎయిర్ బ్రేకింగ్ సిస్టమ్స్తో ట్రైన్స్ వచ్చాయి. స్టార్టింగ్లో అవి కూడా రెడ్ కలర్లోనే ఉండేది. అలా సేమ్ కలర్ ఉండడంతో ఏం జరిగిందంటే ఎయిర్ బ్రేకింగ్ సిస్టమ్ బోగీలని వాక్యూమ్ సిస్టమ్స్తో అటాచ్ చేసేవారు. ఏ బోగి ఏదో అని గుర్తించడానికి కూడా బాగా టైం పట్టేది. అందుకే ఏం చేశారంటే ఎయిర్ బ్రేకింగ్ సిస్టమ్ బోగీలకి బ్లూ కలర్ వేశారు. ప్రెజెంట్ అయితే వాక్యూమ్ బ్రేకింగ్ సిస్టమ్స్తో రన్ అయ్యే ట్రైన్స్ అయితే ఏవీ లేవు. ఫ్రెండ్స్, వీడియో కంటిన్యూ చేసే ముందు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు చేసే ప్రతి లైక్ నా ఛానల్కి బూస్ట్ని ఇస్తుంది. కుదిరితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ఆన్లో పెట్టుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 3. లియోనీ మెస్సీ తిన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పనవసరం లేదు. అయితే తిన పేరు మీద అర్జెంటీనాలో ఒక వింత చట్టం ఉంది. అదేంటి అంటే అర్జెంటీనాలోని రొసారియో అనే ప్లేస్లో మెస్సీ అనే పేరుని పిల్లలకి పెట్టకూడదు అని. ఎందుకంటే ఈ రొసారియోలో పుట్టిన చాలామంది పిల్లలకి మెస్సీ అని పేరు పెట్టేస్తున్నారంట, మెస్సీపై ఉన్న అభిమానంతో. అయితే ఆ పేరు ఉన్న వాళ్ళలో కావాల్సిన వాళ్ళని గుర్తించడం చాలా కష్టమవుతుందని ఆ పేరు ఎవరికీ పెట్టొద్దు అని ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఫ్యాక్ట్ నెంబర్ 4. ప్రతి సంవత్సరం ఫ్రాన్స్లో 4,000 మందికి పైగా రోడ్ యాక్సిడెంట్స్లో చనిపోతున్నారు. సంవత్సరానికి 4,000 అంటే చిన్న నంబర్ కాదు. అండ్ ఫ్రాన్స్ వాళ్ళకి అయితే అది చాలా పెద్ద నంబర్. ఎందుకంటే ఫ్రాన్స్ పూర్తి పాపులేషన్ ఉన్నదే 6.5 కోట్లు. సో ఫ్రాన్స్ వాళ్ళు ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకోవాలి అనుకున్నారు. అయితే 2014లో వాళ్ళు ఒక సర్వే కండక్ట్ చేశారు. ఆ సర్వేలో వచ్చిన డేటాలో ఏం ఉంది అంటే 100లో 64% యాక్సిడెంట్స్ డ్రైవింగ్ టైంలో నిద్రపోవడం వల్ల ఇంకా సడన్గా ఆరోగ్యం దెబ్బతినడం వల్ల అవుతుంది అని. సో ఫ్రాన్స్ గవర్నమెంట్ వాళ్ళు ఒక డిసిజన్ తీసుకున్నారు. ఏంటి అంటే క్యాబ్ డ్రైవర్స్ అందరూ డ్రైవింగ్ చేసేటప్పుడు ఒక రింగ్ పెట్టుకోవాలి. ఆ రింగ్ పేరు స్టాప్ స్లిప్. ఇది ఒక అడ్వాన్స్డ్ రింగ్. అడ్వాన్స్డ్ అని ఎందుకన్నాను అంటే ఈ రింగ్లో పల్స్ మానిటరింగ్ సెన్సర్స్, బీపీ సెన్సర్స్, అంతేకాకుండా ఆటో డ్రైవింగ్ టెక్నాలజీ కూడా ఉంది. ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే డ్రైవింగ్ చేసేప్పుడు డ్రైవర్ నిద్రపోయినా లేదా ఆరోగ్యం పాడైనా వెంటనే ఈ రింగ్ వైబ్రేట్ అవుతుంది. అప్పటికీ డ్రైవర్ రెస్పాండ్ అవ్వకపోతే ఈ రింగ్లోని ఆటో డ్రైవింగ్ టెక్నాలజీ యాక్టివేట్ అయ్యి కార్ స్పీడ్ని స్లో చేసి సైడ్లో పార్క్ చేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఇటలీకి చెందిన రోమన్ క్యాథలిక్ ప్రీస్ట్ అండ్ సైంటిస్ట్ అయిన పెలిగ్రినో ఎర్నేటి అనే వ్యక్తి ఒక మెషిన్ తయారు చేశాడు. దాని పేరు క్రోనోవైజర్. ఈ మెషిన్తో మనం గతంలో జరిగిన సంఘటనలను చూడొచ్చు. అంటే ఇది మనల్ని గతంలోకి తీసుకువెళ్తుందన్నమాట. ఎర్నేటి ఒక క్వాంటమ్ ఫిజిసిస్ట్. ఈ మెషిన్ని తయారు చేయడానికి 2 సహాయం తీసుకున్నాడు. అందులో ఒకరి పేరు ఎన్రికో ఫెర్మి, ఇంకొకరు వెన్హర్ వాన్ బ్రాన్. అయితే ఈ మిషన్ ఎలా పనిచేస్తుందో చెప్తా. ఈ క్రోనోవైజర్లో మల్టిపుల్ ఛాంబర్స్ అండ్ కంట్రోల్ సెటప్స్ ఉంటాయి. వాటి సహాయంతో ఇది పాస్ట్లో జరిగిన ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ని డీకోడ్ చేస్తుంది. కానీ ఈ మెషిన్ మనుషులకి ప్రమాదకరమని తయారు చేసిన కొన్ని రోజులకే డిస్ట్రాయ్ చేశారు. కానీ ఎర్నేటి ఈ విషయం గురించి చెప్తే ఎవరు నమ్మలేదు. అండ్ తిను 1994లో చనిపోయాడు. అండ్ ఈ మెషిన్ యొక్క సీక్రెట్స్ అన్నీ ఇటలీలోని ఒక క్యాథలిక్ చర్చ్లో ఇంకా దాచిపెట్టారని చెప్పుకుంటున్నారు.
ఫ్రెండ్స్, నాది చాలా కొత్త ఛానల్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీరు చేసే ప్రతి లైక్ నా ఛానల్కి బూస్ట్ని ఇస్తుంది. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా చూడడానికి తెలుగు ఫ్యాక్ట్స్ బై ఆనంద్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ఆన్లో పెట్టుకోండి.